వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్, నాకు 2 ఫోన్స్ రివ్యూ నోట్సే. బట్ నేను యూస్ చేసిన యూస్ కేసెస్ లో నాకు ఏది బెటర్ అనిపించింది, ఏది వాల్యూ ఫర్ మనీ అని చెప్పడం మాత్రమే ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం తప్ప ఏ బ్రాండ్ మనకి డబ్బులు ఇచ్చి పెయిడ్ వీడియో చేపించుకునేంత సీన్ ఇంకా మనకు రాలేదు. మన ఛానల్ మిలియన్స్ లోకి వెళ్ళిపోతే మేబీ అప్పుడైనా అప్రోచ్ అవుతారే కానీ ఇప్పటి వరకు అయితే జస్ట్ యూనిట్ ఇచ్చి వీడియో చేసుకోండి అనేంత వరకు మాత్రమే మనం రీచ్ అయ్యాం. ఆనెస్ట్ గా పక్కన టేబుల్ వేసి పాయింట్స్ ఇచ్చి ఏది వాల్యూ ఫర్ మనీ అనేది మాత్రం క్లియర్ గా చెప్తాను. జెన్యూన్ గా అది మాత్రమే నా మెయిన్ ఎజెండా కూడా. ఈ 2 ఫోన్స్ యొక్క రివ్యూస్ మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను అండ్ 2 ఫోన్స్ కెమెరా రివ్యూస్ కూడా మన ఛానల్ పోస్ట్ చేశాను. కొనుక్కోవాలి అనే డిసైడింగ్ ఫ్యాక్టర్ లో మీరు ఉంటే మాత్రం డెసిషన్ రివ్యూస్ చూసిన తర్వాత తీసుకోండి. రివ్యూ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో T4 Ultra వర్సెస్ iQOO Neo 10 ఈ 2 ఫోన్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఈ 2 ఫోన్స్ ని పాస్ట్ కొన్ని రోజుల నుంచి నేను యూస్ చేస్తూనే ఉన్నా. యాక్చువల్లీ ఈ ఫోన్ 38,000 రూపాయలు పెట్టారు T4 Ultra అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 32,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ తీసేస్తే iQOO Neo 10 30,000 రూపాయలకి, వివో T4 Ultra 35,000 రూపాయలకి వస్తుంది. సో ఎట్లా కాదనుకున్నా కానీ మధ్యలో డిఫరెన్స్ 5-6,000 ఉంటుంది. ఆ 5-6,000 కి ఇది వర్తా కాదా, వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎవ్రీ టైం మీకు చెప్పేలాగే డిపార్ట్మెంట్ వైస్ పక్కన పాయింట్స్ టేబుల్ వేసి మరి ఎటువంటి ఐడియా లేని వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థమయ్యేలాగా ఇన్ డీటెయిల్ చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, మీకు ఇందాకే చెప్పా 38,000 రూపాయలు ఇది 32,000 రూపాయలు. సో ప్రైస్ అడ్వాంటేజ్ iQOO ఉంది కాబట్టి తక్కువలో వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ పాయింట్ iQOO ఇద్దాం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ప్రైస్ లో తీసుకొచ్చారు కాబట్టి దీని ఏం చేయలేం ప్రైస్ విషయంలో మనం. నెక్స్ట్ బాక్స్ కంటెంట్స్ పరంగా మాట్లాడితే కేసు, స్క్రీన్ గార్డు, చార్జర్, కేబుల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి బాక్స్ కంటెంట్స్ వచ్చేస్తాయి. బాక్స్ కంటెంట్స్ పరంగా రెండింటికి పాయింట్. 3 ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ iQOO Neo 10 చూసుకుంటే ఇందులో సైడ్స్ మొత్తం కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ ఫినిష్ అండ్ ఫ్రంట్ స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్స్ కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా యావరేజ్ బిల్డ్ క్వాలిటీ iQOO Neo 10 లో. అదే మనం వివో T4 Ultra చూసుకుంటే సైడ్స్ మొత్తం ఇది పాలీకార్బోనేట్ ఫ్రేమే, బట్ బ్యాక్ సైడ్ ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. మ్యాటీ ఫినిష్ లో వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ నేమ్ అట్రాక్ట్ చేయదు. ఫ్రంట్ ఇది కూడా స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తోనే వస్తుంది అండ్ దీనికి కూడా సేమ్ iQOO లానే మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ కానీ IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. ఇది జస్ట్ IP65 తో వస్తుంది, స్ప్లాష్ రెసిస్టెంట్ వరకు ఇది కూడా. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా 2 యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇట్లా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. iQOO Neo 10 స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, ప్లస్ Q1 చిప్ ఒకటి ఉంటుంది. 8s Gen 4 పవర్ ఎనఫ్ ప్రాసెసర్ ఈ 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో, ప్లస్ Q1 చిప్ మీరు సూపర్ కంప్యూటింగ్ చిప్ అని పిలుస్తూ ఉంటారు. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకుని గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం అడిషనల్ ఫ్రేమ్స్ యాడ్ చేసి బెటర్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓవరాల్ ఈ 8s Gen 4 ప్రాసెసర్ 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ANTU స్కోర్స్ వీళ్ళు మెన్షన్ చేసింది అరౌండ్ 2.1 మిలియన్ వరకు, 2.2 మిలియన్ వరకు. అండ్ BGMI గేమ్స్ లాంటివి ఆడినప్పుడు కూడా ఇది స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంది, అంటే 120 FPS వరకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవాలనుకున్నా నార్మల్ యూజర్, మోడరేట్ యూజర్ ఎలాంటి వాళ్ళకైనా కానీ ఈ ప్రాసెసర్ ఖచ్చితంగా మీకు జస్టిస్ చేసింది. నెక్స్ట్ అదే వివో T4 Ultra చూసుకుంటే ఇందులో MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. 3.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. మనం దీన్ని స్నాప్డ్రాగన్ తో కనుక కంపేర్ చేస్తే ఈక్వల్స్ టు స్నాప్డ్రాగన్ 8s Gen 4 అని చెప్పొచ్చు. ఇంచుమించు సేమ్ కైండ్ ఆఫ్ స్కోర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ ANTU స్కోర్స్ ఇట్లాంటి టెక్నికల్ రన్ చేసినప్పుడు నాకు అనిపించింది. పర్ఫార్మెన్స్ రెండింటిలో బాగుంది, బట్ స్పెషల్లీ మీరు గేమింగ్ అనుకుంటే Q1 చిప్ ఉంది కాబట్టి iQOO ఇక్కడ మనం పాయింట్ ఇవ్వచ్చు. ఆల్ రౌండర్ కింద కలెక్టివ్ గా అన్ని ఆస్పెక్ట్స్ లో కంపేర్ చేస్తే ప్రాసెసర్ పరంగా స్కోర్ చేసింది. సో పర్ఫార్మెన్స్ విషయంలో నేను దేనికి తగ్గించదలుచుకోలేదు, రెండింటికి పాయింట్. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. iQOO Neo 10 లో LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి అండ్ పెన్ డ్రైవ్ సపోర్ట్ ఉంది. OTG కనెక్షన్ ద్వారా అండ్ SSD కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, 2 సపోర్ట్ చేస్తున్నాయి. LPDDR5X ర్యామ్ తో 5X అల్ట్రా కాదు ఇక్కడ, అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇక్కడ మీకు UFS 4.1 ఇచ్చారు, వీళ్ళు UFS 3.1. సో ఎడ్జ్ ఇక్కడ మనకి iQOO ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ iQOO ఇవ్వాలి. అండ్ అడిషనల్ గా ఇందాక చెప్పిన SSD పెన్ డ్రైవ్స్ వివోలో కూడా సపోర్ట్ ఉన్నాయి, దీనిలో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్స్, వైఫై స్పీడ్స్, బ్లూటూత్ వీటి పరంగా మాట్లాడదాం. 2 ఫోన్స్ లో VoNR సపోర్ట్ చేస్తుంది. కాల్స్ మీరు 5G మీద కూడా కాల్స్ అవి చేసుకోవచ్చు. అండ్ 15 5G బ్యాండ్స్ తో వివో వస్తుంది, 16 5G బ్యాండ్స్ తో iQOO వస్తుంది. సో 5G బ్యాండ్స్ ఒకటి iQOOలో ఎక్కువ ఉంది. అండ్ Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది iQOO. వివోలో మీకు Wi-Fi 6 వరకు మాత్రమే. అండ్ బ్లూటూత్ వర్షన్ రెండింటిలో 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టాక్ డైలర్స్ రెండింటిలో ఉంటాయి, గూగుల్ డైలర్లు అయితే కాదు, ఆ తలకై నొప్పి ఉండదు. కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ లాగా రికార్డ్ చేసుకోవచ్చు 2 ఫోన్స్ లో. అలానే రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్, ఎంత స్పీడ్ లో మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఎంత స్పీడ్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు అనేది పైన స్టేటస్ బార్ లో రియల్ టైమ్ నెట్వర్క్స్ అనేవి మీకు కనబడతాయి, ఎంత స్పీడ్స్ అనేవి మానిటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 5G బ్యాండ్ ని అండ్ Wi-Fi 7 సపోర్ట్ ఈ 2 iQOO లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎడ్జ్ మనం iQOO ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ NFC, IR బ్లాస్టర్ వీటి పరంగా వివో T4 Ultra లో మీకు NFC ఉంది, IR బ్లాస్టర్ లేదు. కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే POS మెషిన్ దగ్గర NFC ఉంది, బట్ AC కానివ్వండి, టీవీ కానివ్వండి ఇట్లాంటి కంట్రోల్ చేయాలనుకుంటే రిమోట్ సెన్సర్ లాగా అయితే దీన్ని యూస్ చేసుకోండి. iQOO Neo 10 లో మీకు 2 ఉన్నాయి, NFC లాగా యూస్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కి NFC ఉంది, అండ్ IR బ్లాస్టర్ రిమోట్ కంట్రోల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అగైన్ iQOO పాయింట్ ఇస్తున్నాం IR దగ్గర. అండ్ నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చి కంటెంట్ వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా నుంచి ఉన్న ఒకే ఒక రిక్వెస్ట్, ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడమే. ఇయర్ ఎలా అయినా 2 lakh 3 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది మన టార్గెట్. వీడియో చూసే
చేసేటప్పుడు కంటెంట్ నచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఈజీగా రీచ్ అయిపోతాం. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. iQOO Neo 10 లో 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. మీకు కర్వ్డ్ డిస్ప్లే కాదు. Vivo T4 Ultra లో మీకు క్వాడ్ కర్వ్డ్ ఉంటుంది. iQOO లో మీకు కర్వ్ ఉండదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే. 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసేది డిస్ప్లే. ఇందులో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. గేమింగ్ అట్లాంటివి చేసేటప్పుడు ఈ 144 Hz రిఫ్రెష్ రేట్ కొంచెం ఉపయోగపడుతుంది. డిస్ప్లే 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. కలర్స్ మాక్సిమం ట్రూ టు ద ఐ కలర్స్ ఉంటాయి, నేచురల్ కలర్స్, వివిడ్ కలర్స్ ఇస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి వాటిలో L1 స్ట్రీమ్ చేసుకోవచ్చు. HDR10+ సపోర్ట్ చేసింది. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ చేసింది. బ్రైట్నెస్ నిట్స్ కూడా 5500 నిట్స్ ఇస్తున్నారు. 2000 నిట్స్ నామినల్ బ్రైట్నెస్ అంటే హై బీమ్ నిట్స్ ఉంటాయి మనం రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. డిస్ప్లే పరంగా డాల్బీ విజన్ లేదు. అదే Vivo T4 Ultra లో చూసుకుంటే ఇందులో 6.67 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. ఇందులో కూడా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, బట్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే కాదు. బట్ గేమింగ్ ఆడుకోవడానికి మీ గేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఏమి ఇబ్బంది పెట్టదు. చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు. మిస్ టచెస్ లాంటివి అయితే ఏమీ జరగవు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అక్కడ మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ బ్రైట్నెస్ వీళ్ళు 5000 నిట్స్ ఇస్తున్నారు. 1600 నిట్స్ హై బీమ్ నిట్స్ ఉంటాయి. ఇందులో కూడా HDR10+ సపోర్ట్ చేసింది. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ చేసింది. ఇంకా మాక్సిమం క్యాపబిలిటీస్ అని దాంట్లో ఉన్నాయని దీంట్లో ఉంటాయి. కొద్దిగా బ్రైట్నెస్ లో డిఫరెన్స్ ఉండిద్ది. అండ్ ఇందులో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండిద్ది. అగైన్ స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ రెండు ఫోన్స్ లో. డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే రెండింటిలో పెద్దగా ఏమి ఉండదు. సో ఇక్కడ డిస్ప్లే పరంగా దేనికి పాయింట్ ఇస్తావు అని చెప్పంటే రెండింటిలో ఫైన్, సూపర్ ఫైన్ డిస్ప్లేస్ ఉంటాయి. కాకపోతే నాకు కొంచెం బ్రైట్నెస్ నిట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో అగైన్ మనం iQOO ఒక పాయింట్ ఇవ్వాలి. iQOO లానే దీంట్లో కూడా డాల్బీ విజన్ ఉండదు. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, రెండు ఫోన్స్ లో కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. రెండింటిలో డాల్బీ అట్మోస్ ఉండదు. బట్ స్పీకర్ క్వాలిటీ రెండింటిలో ఇంచుమించు సేమ్ కైండ్ ఆఫ్ స్పీకర్ క్వాలిటీ ఉంటుంది. ఈ పక్క పెట్టి ఇప్పుడు మెయిన్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది T4 Ultra. అండ్ దీంట్లో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. అందులో సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అదే iQOO చూసుకుంటే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. దీంట్లో ఏదైతే పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయో సేమ్ సెన్సర్ ని ఇక్కడ ప్రైమరీ సెన్సర్ కి ఇచ్చారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అంతే డ్యూయల్ కెమెరా సెటప్ ఇది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్. ఫ్రంట్ ఇది కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్ అయితే 4K 60 FPS లో రెండు ఫోన్స్ యూస్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరాలు యూస్ చేసి 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. బట్ బొకే వీడియో మోడ్ అనేది మీకు Vivo T4 Ultra లో ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతూ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసినట్టు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతూ వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే T4 Ultra లో ఉంది. బొకే వీడియో మోడ్ iQOO Neo 10 లో లేదు. అదొకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రియల్ లైఫ్ లో అసలు ఫోటో శాంపుల్స్ ఎలా ఉన్నాయి, వీడియో శాంపుల్స్ ఎలా ఉన్నాయి అంటే రెండు ఫోన్స్ కెమెరా రివ్యూస్ ఆల్రెడీ చేసి ఒకసారి అవి చెక్ చేయండి. ఇక్కడ జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను. అండ్ కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా ఇక్కడ వేస్తూనే ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. దీంట్లో సెన్సార్ పెద్ద సెన్సారే అండ్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ లాంటివి మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే Vivo T4 Ultra లోనే మంచి పర్ఫార్మెన్స్ మీకు కనబడుద్ది. అది వెరీ క్లియర్. గేమింగ్ పరంగా మీకు iQOO ఎంత పర్ఫార్మ్ చేస్తుందో మంచిగా, కెమెరా పరంగా Vivo అంత బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ 38,000 రూపీస్ పెట్టొచ్చా అని చెప్పి అనుకుంటే వివోకి అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. మాక్సిమం 32,000 రూపాయలు పెట్టండి అంతే. 32,000 రూపాయలకు మించి ఈ కెమెరాస్ కి మీరు పెట్టాల్సిన అవసరం లేదు నా మెయిన్ ఒపీనియన్. మీరు ఒకవేళ iQOO తీసుకుంటే మాత్రం 30,000 లో సాటిస్ఫై చేయదగ్గ ఫోటోస్ ఇచ్చింది, అంతేగాని సూపర్ బంపర్ లాంటి ఫోటోస్ ఏమి ఇవ్వదు. సాటిస్ఫై అయితే అవుతారు. ఓవరాల్ మనం ఇక్కడ ఖచ్చితంగా పాయింట్ ఇవ్వాలి కాబట్టి ఆబ్వియస్ గా Vivo T4 Ultra అనే కెమెరాస్ పరంగా పాయింట్ స్కోర్ చేసింది, ఈవెన్ దో ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ. నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా చాలా మంది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. iQOO Neo 10 లో 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. అదే Vivo T4 Ultra చూసుకుంటే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఇందులో కూడా వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ ఏమీ లేవు. చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఇందులో 7000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి అరౌండ్ ఒక 10-20 గ్రామ్స్ Vivo కంటే కూడా iQOO ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. టు బి ప్రిసైజ్ 206 గ్రామ్స్ ఉంటుంది iQOO Neo 10. ఇది మీకు 192 గ్రామ్స్ వస్తుంది. బట్ రియల్ లైఫ్ లో 7000 mAh బ్యాటరీ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక మోడరేట్ యూజర్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటూ మాక్సిమం మల్టీమీడియా అంటే స్క్రీన్, యూట్యూబ్ ఇట్లాంటి వరకు యూస్ కేసు ఉంటుంది అనుకుంటే 1.5 డే ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు మినిమం యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయంలో ఆబ్వియస్ గా Vivo T4 Ultra iQOO Neo 10 కంటే కొంచెం తక్కువే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ 5000 mAh బ్యాటరీ అన్నట్లు అనిపించింది. 5500 కాదు. బట్ iQOO కొంచెం మీకు బ్యాటరీ పరంగా సాటిస్ఫై ఎక్కువ చేసింది. ఇంకా అప్డేట్స్ పరంగా మాట్లాడితే 3+4 years అప్డేట్స్ వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా. రెండింటికి పాయింట్ ఇవ్వచ్చు. ఇంకా OS, UI వీటి పరంగా మాట్లాడితే రెండు ఫోన్స్ కూడా ఫంటా చాయిస్ 15 బేస్డ్ ఆన్ Android 15 వస్తున్నాయి అవుట్ ఆఫ్ ది బాక్స్. బట్ మే సెక్యూరిటీ ప్యాచ్ తో iQOO ఉంది, మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ తో Vivo ఉంది. ఇన్ఫాక్ట్ iQOO కంటే Vivoనే తర్వాత లాంచ్ అయింది. ఇదే ఇంకా లేటెస్ట్ ఉండాలి. బట్ ఇంకా మే సెక్యూరిటీ ప్యాచ్ కాదు కదా, ఏప్రిల్ కూడా రాలా. ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం, అంటే 3 months వెనక్కి ఉంది అప్డేట్స్ పరంగా. అండ్ ఇంకా బ్లోట్వేర్ వీటి పరంగా మాట్లాడినా కానీ Vivo T4 Ultra లో చాలా బ్లోట్వేర్ ఉంది iQOO Neo 10 తో కంపేర్ చేస్తే. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అన్ని కూడా Vivo T4 Ultra ఇచ్చారు. iQOO లో మీకు ఆ గేమ్స్ అట్లాంటి బ్లోట్వేర్ ఎక్కువ రాలేదు. లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఇట్లాంటి బ్లోట్వేర్ ఇచ్చారు. రెండింటిలో బ్లోట్వేర్ ఉంది, బట్ కంపేర్ టు iQOO లో కొంచెం తక్కువ ఉంది. సో ఓవరాల్ అప్డేట్స్ ని మైండ్ లో పెట్టుకొని అండ్ యాప్స్ వీటిని బేస్ చేసుకుని iQOOనే ఇక్కడ OS అండ్ అప్డేట్స్ పరంగా ఒక పాయింట్ స్కోర్ చేసింది. అండ్ ఇప్పుడు ఫైనలీ సర్వీస్ సెంటర్స్. రెండు ఫోన్స్ Vivo పేరెంట్ కంపెనీతోనే వస్తున్నాయి కాబట్టి ఈ రెండింటిలో దేనికి ప్రాబ్లం వచ్చినా కానీ మీరు Vivo సర్వీస్ సెంటర్ కి వెళ్ళి సర్వీస్ చేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 500 పైన సర్వీస్ సెంటర్లు ఉన్నాయి అంటే వీరు చెప్తారు. బట్ ఈ రెండింటిలో ఏది పిక్ చేసుకోవాలనుకున్నా కానీ
మీ దగ్గరలో వివో సర్వీస్ సెంటర్ ఉందా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా ఐక్యూ నియో 10 అండ్ వివో T4 అల్ట్రా ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. ఇప్పుడు వెర్డిక్ట్ ఈ రెండు ఫోన్స్ లో ఏది పిక్ చేసుకోమంటావు నన్ను అడిగితే నేను ఫస్ట్ ప్రయారిటీ ప్రైస్ కే ఇస్తాను. ఎప్పుడైనా తక్కువ ప్రైస్ లో వాల్యూ ఫర్ మనీ డివైస్ ఏది ఉందా అని చెప్పని నేను ఎక్కువ చూస్తాను. ఈ ఫోన్ 32,000 రూపాయల్లో వచ్చుంటే మాత్రం వివో T4 అల్ట్రా ఐక్యూని పక్కకు పెట్టేసి T4 అల్ట్రా పిక్ చేసుకుంటే నేను చెప్పుకునేవాడిని. బట్ 38,000 రూపీస్ పెట్టారు. ఇది మీకు 32 లోనే వస్తుంది. కార్డ్ ఆఫర్ తో 30K వస్తుంది. 30K లో 8 Gen 4 ప్రాసెసర్ Q1 చిప్ అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్, బ్యాటరీ 7000 mAh, ఎవ్రీథింగ్, ఈవెన్ కెమెరాస్ అన్ని 30,000 రూపాయల్లో అయితే యాక్సెప్ట్ చేయదగ్గ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. సో వాల్యూ ఫర్ మనీ డివైస్ కాబట్టి నేను ఇక్కడ ఈ ఫోన్ పిక్ చేసుకుంటున్నాను. మరి మీరు ఏ ఫోన్ పిక్ చేసుకుంటారనేది కింద కామెంట్ సెక్షన్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.